క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని దీవించి తన కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ దేవుని సంగమ, ఈరోజు మరి మనకు ఉన్నటువంటి పాఠ్య భాగాలలో నుండి మరి అంశాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఈరోజు పాఠ్య భాగాలలో క్రోడీకరించి ఏర్పాటు చేయబడిన అంశము మన మధ్యలో ఉన్నటువంటి మరి యతిథ్య వచ్చి ఈ అంశాన్ని మనకు చదివి సహాయం చేస్తాడు. మన ఎడల ఆయన వాత్సల్యత కొలతలేనిది. మంచిది. అంశాన్ని సంఘానికి తెలియజేసిన యతిథ్యాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. మంచిది. మన ఎడల ఆయన వాత్సల్యత కుదువలేనిది అనేటువంటి యొక్క అంశం. వాత్సల్యత అంటే దయ. వాత్సల్యత అంటే ఏంటమ్మా? దయ. మన ఎడల ఆయన దయ ఏమైనది? కుదువలేనిది. కుదువలేనటువంటి దయ మన ఎడల ప్రభు ఉన్నది కాబట్టి మనము ఈ రీతిగా మనం బ్రతుకుతూ ఉన్నాము. కుదువలేని దయ మన ఎడల ప్రభువుకి ఉన్నది కాబట్టి ఆయన వాత్సల్యత, ఆయన దయ ఇవన్నీ కూడా మన ఎడల బహు విస్తారముగా ఉన్నది అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాత్సల్యత ఎంతగా ఉన్నతమై ఉన్నదో మనము చూస్తూ ఉన్నాము. మన ఎడల ఆయన దయ బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుంటే, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనములో అక్కడ ఒక మాట మనము చూస్తూ ఉంటాం. తీస్తే చదవండమ్మా. ఎవరు తీస్తే చదవండి. ఎవరన్నా వాళ్ళు చదువుతారని కాదు, మీ అందరి బాధ్యత. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్లా చేయనట్లుగాను మాలో ఉన్న శేషము ఉండనిచ్చున్నట్లు తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచున్నట్లుగాను మా దేవుడైన యెహోవా మా ఎడల ఏం చేశాడమ్మా? దయ చూపి ఉన్నాడు. ఇందాక చెప్పింది కదా, వాత్సల్యత అంటే ఏంటి? దయ. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఎజ్రా ప్రవక్త అంటున్నాడు, ప్రియ దేవుని సంఘమా, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్లా చేయనట్లు మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల ఏం చూపి ఉన్నాడంటమ్మా? దయ చూపి ఉన్నాడు. దేవుని యొక్క దయ అనేది మన జీవితాలలో గనక లేకపోతే మన బ్రతుకులు, మన జీవితాలు, మనం చేసే దేవునికి విరోధమైన అపవిత్ర కార్యాలను బట్టి మన బ్రతుకులు ఎప్పుడో ఈ లోకములో అంతరించి పోయాయి. అందుకని ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా,
విలాప వాక్యాలలో కూడా విలాపము అంటే ఏంటమ్మా? అది ఏడ్చుట. విలాపం అంటే ఏంది? ఆ ఇంటికి వెళ్ళి ఆమెదో చూడండి ఇది బాగా విలపిస్తుంది అంటారు. విలపించటము విలాపము అంటే ఏంటో తెలుసమ్మా? ఏడ్చుట. ఏడ్చేటువంటి యొక్క గ్రంథం ఇది. ఏడ్పుల గురించి, కష్టాన్ని గురించి, బాధను గురించి, కన్నీటిని గురించి ఈ యొక్క గ్రంథము వ్రాయబడి ఉన్నది అన్నమాట. అందుకని ఏడ్పుల గ్రంథము అంటారు అది. ఈ యొక్క ఏడ్పుల గ్రంథములో మనం చూస్తే, మనం బైబిల్లో 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో అక్కడ ఏమన్నదో ఒకసారి మనము చదువుకుందాము. చూడండి, యెహోవా ఏమై ఉన్నాడమ్మా? కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన కనుక మనము, చూడండి, మనము నిర్మూలము కాక ఉన్నవారము అంటాడు. అంటే ఆయన వాత్సల్యత ఏమైనదంటమ్మా? ఇక్కడ నిలిచి ఉన్నది. కాబట్టి మన యొక్క అతిక్రమములు, మన పాపములు, మన దోషములు బట్టి ఆయన వాత్సల్యత, ఆయన దయ మన ఎడల నిలిచి ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? మనము నిర్మూలము కాకుండా ఉన్నామంటాడు. ఆయన దయ, ఆయన వాత్సల్యత మన జీవితాల్లో లేకపోతే నిజంగా ఈ బర్నబాసు ఎప్పుడో నిర్మూలం అయిపోయేవాడే. ఇతను చేసినటువంటి ఘోరమైన అకృత్యాలు ఉన్నను ఈనాడు ఈ స్థితిలో ఈ బర్నబాసు ఉన్నాడు అంటే ఆయన దయ ఇతని ఎడల ఏమైనదో తెలుసమ్మా? నిలిచి ఉన్నది. మనందరి ఎడల ఎవరికి వాళ్ళని ఆలోచించుకోండి. ప్రభువు నమ్ముకుని కూడా మనం చేసే యొక్క ఘోరమైన పనులు ఎటువంటియో ఎవరి యొక్క అంతరాత్మతో వాళ్ళు గనక ఆలోచించుకుంటే నిజంగా ఆ దేవుని యొక్క కల్వరి దయ మన మీద లేకపోయినట్లయితే మనము ఏనాడో నిర్మూలమైపోయే వాళ్ళమే. మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అంటే ఆయన వాత్సల్యత, ఆయన దయ మన ఎడల ఏమైనది? నిలిచి ఉన్నది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎంత దేవునికి విరోధమైన పనులు, దేవునికి విరోధం అంటే ఒక మనిషికి మనం విరోధంగా జీవిస్తే అది ఏంటో తెలుసమ్మా? దేవునికి విరోధంగా జీవించినట్లే. ఒక మనిషిని మన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే దేవునిని మన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడినట్టే. ఈ లోకంలో ప్రియ దేవుని బిడలారా, మనము మన యొక్క దేహములు నోటిలో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా మరి అపవిత్రమైనదిగా వచ్చినట్లయితే ఆ మాట ఎవరితో, ఆ అపవిత్రత ఎవరిని అంటుతూ ఉందంటే అది ప్రభుని అంటుతూ ఉన్నది అనే సత్యాన్ని గుర్తించుకోవాలి. అయినను ఇటువంటి భ్రష్టమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నా ఇంకను మనం ఈ స్థితిలో ప్రభు దగ్గరకు వచ్చి నిజంగా మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన పాపాన్ని బట్టి ప్రభువుని స్తుతించేటువంటి యొక్క అర్హత ఈ స్థలంలో ఉన్న మీకేమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనను స్తుతించే అర్హత నాకు లేదు. ఈ స్థలంలో నిలబడే అర్హత నాకు లేదు. ఆయనను ప్రార్థించే అర్హత నాకు లేదు. తండ్రి అని మొరపెట్టేటువంటి ఒక అర్హత కూడా నాకు లేదు. కానీ ఎందుకు ఈ స్థలంలో నేను నిలబడ్డానంటే ఆయన వాత్సల్యత, ఆయన దయ నా ఎడల, మన ఎడల విస్తారముగా ఉన్నది. కాబట్టి మనలో ఉన్న ప్రతి అపవిత్రతను కూడా ఆయన దయతో క్షమించి ఆయన వాత్సల్యత ద్వారా మన ఎడల ఏమైనదో తెలుసమ్మా? నిలిచి ఉన్నదని చెబుతూ ఉంటాడు. 23వ వచనం కూడా మనము చదువుకున్నప్పుడు అనుదినము, చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదమ్మా. ఈ లోకములో రాష్ట్రపతి మొదలుకొని ఈ ఆమోదగిరి పట్టణంలో దేవుని ఆలయంలో జీవిస్తున్న నీవు, నేను, మనలను మొదలుకొని ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఎంతైనను సరే ఏమై ఉన్నాడమ్మా? నమ్మదగిన వాడు మనము కాదు. మనలో ఎదుటి వారిని నమ్మిక పుట్టించే నమ్మకము
మన జీవితాలలో లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటున్నాడు 23వ వచనములో, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన వాత్సల్యత అనుదినము కూడా. వాత్సల్యత అంటే ఇంకా దానిలో ఇంకొక అర్థం ఏంటి తెలుసండి? పరిపూర్ణమైన ప్రేమ అని అర్థం. ఒకటి దయ, రెండవదిగా వాత్సల్యత అంటే పరిపూర్ణమైన ప్రేమ. వివాహమైన తరువాత ఆ నూతన దంపతులకు మరి ఒకరి ఎడల ఒకరికి ఏముంటుందమ్మా? వాత్సల్యత ఉంటుంది. అంటే పరిపూర్ణమైన ప్రేమ. ఇప్పుడు కాదు, వివాహమైనప్పుడు. నేను మొన్న మురిగిపోడు పెళ్లి చేయడానికి వెళ్ళాను. అక్కడ పెళ్లికి వెళ్ళినప్పుడు నా పూర్వపు స్నేహితుడు చేయటానికి కాదు, వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళితే అక్కడికి వచ్చినటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉన్నారు. నేను వెళ్ళి, అబ్బాయి త్వరగా రండయ్యా, సమయం ఎక్కువైపోయింది, మరి అక్కడ మరి ఆ భోజనాల టైం త్వరగా రండి, ముగించాలి కదా అన్నాను. ఆ పెళ్లి కుమారుడు నాతో అన్నాడు, పాస్టర్ గారు అండి కొంచెం వాక్యం తక్కువ చెప్పండి అన్నాడు. వాక్యము కొంచెం ఏం చేయమన్నాడమ్మా? తక్కువ చెప్పండి. తక్కువగా చెప్పి పెళ్లి త్వరగా ముగిస్తే ఎవరంతలో వాళ్ళ భోజన కార్యక్రమాల్లో ఉంటే ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతోనూ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడితోనూ వారి పరిపూర్ణమైన ప్రేమను వారు చూపించుకోవటానికి. ఎందుకంటే ఆడ కూర్చొని వాక్యం చెబుతుంటే వాళ్ళు మాట్లాడుకోలేరు కదా. అందుకని పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడికి పరిపూర్ణమైన వాత్సల్యత, పరిపూర్ణమైన ప్రేమ ఒకరి ఎడల ఒకరికి. అదే రీతిగా ఆ పరిపూర్ణమైన ప్రేమ సంఘానికి కూడా ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. ఎందుకంటే సంఘము పెళ్లి కుమార్తె అన్నమాట. ప్రభు అయినటువంటి రెండవసారి లోకానికి వచ్చేటువంటి ప్రభు ఏమై ఉన్నాడండి? పెళ్లి కుమారుడు. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎడల వాత్సల్యతతో ఆయన లోకములోనికి త్వరలో రెండవసారి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యాకాశములో వాత్సల్యత కలిగినటువంటి పెళ్లి కుమార్తెతో ఆ పెళ్లి కుమారుడు వివాహము చేసుకోవటానికి. ఏ సంఘమైతే, ఏ విశ్వాసి అయితే పరిపూర్ణమైన ప్రేమతో దేవుని ఎడల ప్రభు ఎడల మనము కలిగి జీవిస్తామో అట్టి వ్యక్తితో పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుడైన యేసయ్య ఈ పెళ్లి కుమార్తెకు వివాహము జరుగుతూ ఉంటుంది. యేసయ్య నిన్ను ఎంత వాత్సల్యతతో ప్రేమించాడో ఆ పెళ్లి అయిన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ముఖం అటు తిప్పుకొని మూతి ముడుచుకొని సరిగా మాట్లాడలేదనుకో, దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటమ్మా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో మరి అవి కొత్త మాటలు, చాలా ప్రేమతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి మూతి ముడుచుకొని మూతి అంతా తిప్పుకొని ఆ ప్రక్కకి ఆలకించకుండా అటు ఇటు చూస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె మీద పరిపూర్ణమైన ప్రేమ ఉన్నది, కానీ పెళ్లి కుమారుడి మీద పెళ్లి కుమార్తెకు ఏమి లేదు? వాత్సల్యత లేదు, దయ లేదు, పరిపూర్ణమైన ప్రేమ లేదు. వెంటనే ఆ పెళ్లి కుమారుడు ఆ వచ్చిన పెద్దలకి అక్కడున్న వాళ్ళకి చెప్తాడు, ఈ అమ్మాయి అంటే నేనంటే ఆ అమ్మకి ఇష్టం లేదేమో, నాతో పరగట్లేదు, నేను మాట్లాడట్లేదు అని చెబుతూ ఉంటాడు. అదే రీతిగా పెళ్లి కుమారుడు యేసయ్య వాత్సల్యతతో పరిపూర్ణమైన ప్రేమతో దయతో నిన్ను వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఎడల నీకు సరైన ప్రేమ లేకపోతే, ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రేమ లేని పెళ్లి కుమార్తె నాకెందుకు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడో తెలుసమ్మా? ఆ పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోకుండా ఆయనను వాత్సల్యతతో పరిపూర్ణముగా ప్రేమించి పెళ్లి కుమార్తె సంఘాన్ని వెతుక్కొని ఆమెతో వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత వాత్సల్యత లేని సంఘాన్ని పెళ్లి కుమార్తెను విశ్వాసిని ఆయన నరకానికి అప్పగిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుకనే మన ఎడల ఆయన వాత్సల్యత, ఆయన పరిపూర్ణమైన ప్రేమ, ఆయన దయ ఏమైందో తెలుసమ్మా? కొదువలేనిది ప్రియ దేవుని సంఘమా. బైబిల్లో మనం చూసినప్పుడు ఇంకొక మాట, 106వ కీర్తన
45వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు 106వ కీర్తన 45వ వచనము. చూడండి, ఇంకోసారి చదవమ్మా. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. చూడండి, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. చూడండి, మూడవదిగా వాత్సల్యత అంటే మూడవదిగా ఏంటో తెలుసమ్మా? దేవుని యొక్క కరుణ. వాత్సల్యత అంటే ఏంటో తెలుసమ్మా? దేవుని యొక్క కరుణ. ఆయన వాత్సల్యతలో పరిపూర్ణమైన ప్రేమ ఉన్నది. ఆయన వాత్సల్యతలో కంప్లీట్ దయ ఉన్నది. ఆయన వాత్సల్యతలో కరుణ ఉన్నది. ఇక్కడ అంటాడు ఈ 45వ వచనములో, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను ఏం చేసుకున్నాడు? జ్ఞాపకము. దేవుడు తన నిబంధనను ప్రతి నిత్యము కూడా ఏం చేసుకుంటున్నాడు? జ్ఞాపకము. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో ఆయన రక్షించును. అది దేవుని యొక్క నిబంధన. ఆయన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకోబోయినట్లయితే మన యొక్క అవిధేయత ద్వారా ఏనాడో మనము దేవుని యొక్క శిక్షకు పాత్రులమై ఉండేవారమే. ప్రతి నిత్యము కూడా తండ్రి అయిన దేవుడు కలవరిగిరి శిలువలో యేసయ్యకు ఎటువంటి నిబంధన ఏర్పరిచాడో ఆ నిబంధన, కల్వరి నిబంధనను యేసయ్య ప్రతి నిత్యము కూడా మన ఎడల జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి అంటున్నాడు, యేసు నా కుమారుడా, కలవరిలో నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. కలవరిలో నీవు చాపిన చేతులను జ్ఞాపకం చేసుకో. నీ చేతులలో మేకులను జ్ఞాపకం చేసుకో. నీ పాదాలలో మేకులు, నీ ప్రక్కలో బల్లెపు యొక్క పోటును జ్ఞాపకం చేసుకో. అది దేవుడు యేసయ్యకు ఇచ్చిన నిబంధన. ఆ నిబంధన ప్రతి నిత్యము కూడా యేసయ్య జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మనము ఈ రీతిగా ఉంటున్నాం. మన ఇష్టానుసారమైన విశ్వాసాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. మన ఇష్టానుసారమైన భక్తిని మనం జీవిస్తూ ఉంటున్నాం. మన ఇష్టానుసారమైనటువంటి యొక్క బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటున్నాము. కారణం ఏంటి తెలుసా? దేవుడు తన నిబంధనను ప్రతి నిత్యము కూడా ఏం చేస్తామో జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకసారి నేను వాళ్ళకు పెళ్ళైనటువంటి 2 నెలలకే ఆ భార్య భర్తల మధ్య గొడవలు వచ్చింది. గొడవలు వస్తే మరి నేను పెళ్లి చేసింది కాబట్టి నన్ను పిలిచారు వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు. నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వెళితే పాస్టర్ గారండి, మరి ఈ మెంటాలిటీ మంచిది కాదండి, మంచిదని చేసుకున్నాను, ఎందుకు తొందరగా తెలిసింది, ఈ అమ్మాయి బుద్ధి ఏందో నాకు వద్దండి అంటున్నాడు ఆయన. ఆ అమ్మాయి అంటుంది, పాస్టర్ గారండి ఇటువంటి మూర్ఖుడని నాకు తెలియదండి, మా అమ్మోళ్ళు చెప్పలేదు, పెళ్లి చేసింది నువ్వు కూడా చెప్పలేదు, కాబట్టి మరి నాకు తొందరగా తెలిసిందండి, మరి నేను ఇచ్చిన ఏదో నాకు ఇచ్చేస్తే మా ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వివాహ సమయంలో వాళ్ళ ఇద్దరి ద్వారా వాక్యము ఏ నిబంధన చేసి ఉన్నదో ఒక్కసారి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటామని చెప్పాను. వివాహం చేసిన టైం దగ్గర తీసుకెళ్ళాను. దేవుడు వాక్యము ద్వారా వాళ్ళతో చేసిన నిబంధనను వాళ్ళని జ్ఞాపకం చేసుకోమన్నాను. ముందుగా ఆ అమ్మాయితో చెప్పాను, ఆ పెళ్లిలో నీవు ఏ నిబంధన ప్రకారం అక్కడ వాగ్దానం చేసేవని అన్నప్పుడు ఆ అమ్మాయి ఆలోచించుకుంది. 2 నెలల ఎన్నికెళ్ళిపోయింది. ఆ యొక్క సమాజపు మధ్య, సేవకుల మధ్య చేసిన వాగ్దానం, ఆ రోజు వారి యొక్క నిబంధన ఏమిటి? ఆ అమ్మాయిని ప్రేమించాలి. ఆ రోజు వాళ్ళ నిబంధన ఏంటి? ఆ అబ్బాయికు ఈ అమ్మాయి ఏమై ఉండాలి? లోబడాలి. ఈ 2 మాటలే వాగ్దానాలు. ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ అబ్బాయికి లోబడితే ఆ కుటుంబం బాగుంటుంది. వాళ్ళు ఇద్దరు కూడా ఆ నిబంధనలో ఉన్న వాగ్దానాన్ని వాళ్ళు మర్చిపోయారు. వెంటనే వాళ్ళకి చెప్పి కొన్ని వాక్యాలను తెలియజేసి ఆ
విడిపోతాం అన్నటువంటి వారి జీవితాలను యేసుక్రీస్తు అనేటువంటి యొక్క మరల నిబంధన అనేటువంటి వాగ్దానంలోకి వాళ్ళని తీసుకొని వచ్చాను. వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు సరెండర్ అయిపోయారు. మరలా వారి జీవితాలు ఏమైనాయి అమ్మా? మరి కట్టబడి ఉన్నవి. ఈనాటి వరకు కూడా ఆ ఇద్దరు బిడ్డలకు చెప్పాను, ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీ వివాహపు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ వివాహపు నిబంధనను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. ఈనాటి వరకు ఏ కలతలు లేకుండా, ఈనాటి వరకు ఎలాంటి డామేజ్ ఆ ఫ్యామిలీలో లేకుండా వాళ్ళు చక్కగా ఇద్దరు బిడ్డలు దేవుడు ఇచ్చారు. వారి కాపురము ఆ సంఘములో సమాజంలో అనేక మందికి మాదిరిగా జీవిస్తూ ఉన్నది. నేను కనబడ్డప్పుడు ఎట్లున్నారా అంటే, పాష్ గారు మీరు చెప్పిన మాట ఇన్ని సంవత్సరాలైనా ఆ దేవుని యొక్క నిబంధనలో ఉన్న వాగ్దానాన్ని ఏం చేసుకుంటున్నామో జ్ఞాపకం చేసుకుంటున్నాము. కుటుంబాలు పాడైపోవటానికి, కుటుంబాలు విడిపోవటానికి, కుటుంబాలు చల్లా చెదరైపోవటానికి, బిడ్డలు అనాథులైపోవటానికి కారణం ఒకటే, వివాహ బంధంలో ఉన్న నిబంధనలో ఉన్న వాగ్దానాన్ని ఏ పురుషుడు ఏ స్త్రీ అయితే ఆ వాగ్దానాన్ని వారు మర్చిపోతారో ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోతా ఉంటుంది. ఆ రీతిగా కాకుండా ప్రతి నిత్యము ప్రార్థించేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు వివాహము దగ్గరకు వెళ్ళు, ఆనందం నీకు కనపడుతుంది, ఆ సంతోషం నీకు కనపడుతుంది. వెంటనే ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని ఇక్కడ ఈ భక్తుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు 45వ వచనంలో, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను ఏం చేసుకుంటున్నాడు? ఎవరిని తలంచుకొని? మనలందరినీ తలంచుకొని ఆయన శపించాలనుకున్నాడు. కానీ కల్వరి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కల్వరి నిబంధనలో ఆయన దేహమంతా గాయాలే, ఆయన శరీరం అంతా రక్తమే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఆయన జీవితంలో గాయము లేని స్థలం అంటూ లేదన్నమాట. గాయాలతో నింపబడి ఉంది ఆ దేహము. ఆ నిబంధన, తండ్రి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము మనలను చూస్తూ ఆ కల్వరి నిబంధన జ్ఞాపకం చేసుకొని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లేకపోతే మనలో ఉన్న భక్తిహీనత ద్వారా మనలను ఆ ప్రభు మన అవిధేయతను బట్టి ఏనాడు ఒక్క మాట ద్వారా మన జీవితాలనైనా మరి శపించి వేసేవాడు. ఎందుకు శపించలేదు అంటే ఆయన కలవరిలో తన నిబంధనను ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన కరుణతో మనలను కరుణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వాత్సల్యత మన ఎడల ఏమైనదో తెలుసమ్మా? కొదువలేనిది. ఆయన కరుణ కొదువలేనిది, ఆయన దయ కొదువలేనిది, ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమ ఏమైనది? కొదువలేనిది. మన ఎడల మనమే ఆయన ఎడల పరిపూర్ణమైన ప్రేమ లేకుండా ఉంటున్నాం, మనమే ఆయన ఎడల దయ లేకుండా ఉంటున్నాం, మనమే ప్రభు ఎడల నిన్ను ప్రేమించే ఇతరుల ఎడల కరుణ లేకుండా ఉంటున్నాము. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అందుకే అంటారు వన్ సైడ్ లవ్ అంటారు. ఏమంటారమ్మా? వన్ సైడ్ లవ్ అంటే దాని అర్థం ఏంటి? వన్ సైడ్ లవ్ అంటే ఏంటి దాని అర్థం? ఒక సైడ్ నుంచే ప్రేమించడం, రెండో సైడ్ నుంచి ఆ ప్రేమ ఉండదు. అది వన్ సైడ్ లవ్ అంటారు. యేసయ్య రూటులోనే మనలను కరుణతోనో ప్రేమతోనో దయతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ సంఘము నుండి దేవుని వైపు పరిపూర్ణమైన ప్రేమ లేదు. అందుకని అంటున్నాడు, లేకపోయినా ఆనాటి నుంచి ఈనాటి వరకు నీవు మరణించు వరకు కూడా ఆయన వాత్సల్యత నీ ఎడల కొదువు లేకుండా ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తే ఇంకొక మాటను, ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకో మాట మనం చూసుకుందాం. 78వ కీర్తన 38వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు 78వ కీర్తన 38వ వచనాన్ని చదవమ్మా. చదువు తల్లి. అయితే ఆయన
చూడండి, వాత్సల్య సంపూర్ణుడై. చూడండి, ఆయనలో ఏమున్నది? వాత్సల్యత ఉన్నది. సంఘము ఎడల, విశ్వాసి ఎడల, మనుషుల ఎడల, ప్రపంచంలో ఉన్న మానవ జాతి ఎడల ఆయన వాత్సల్యత అంటే ఇది మర్చిపోబాకండి. వాత్సల్యతలో దయ ఉన్నది, వాత్సల్యతలో పరిపూర్ణమైన ప్రేమ ఉన్నది, వాత్సల్యతలో కరుణ ఉన్నది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా? అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప. వన్ సైడ్ లో ఉంటేది ఆయనను ప్రేమించని వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమించని వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించి తన యొక్క కోపము ఏమాత్రము కూడా వారి వైపు చూపక అనేక సార్లు ఆయన కోపాన్ని ఏం చేశాడంటమ్మా? అడుసుకున్నాడు. భార్య ఎడల కొంతమందికి ప్రేమ తగ్గిన తర్వాత, ప్రేమ తగ్గితే ఏం పెరిగింది ఏమ్మా? కోపం పెరిగింది. అంతే కదా? రజనీ చెబుతుంది కానీ పెదేలైన పడుతుంది నాకు. కోపం మనిషిలో ప్రేమ, భార్య ఎడల ప్రేమ తగ్గితే భర్తలో ఏం పెరిగింది? కోపం పెరిగింది. భర్త ఎడల భార్యకు ప్రేమ తగ్గితే భర్త మీద కూడా భార్యకు ఏం కలిగింది? అసహ్యత కలిగింది. ప్రేమ తగ్గిపోతుంది. అక్కడే సైతాన్ ఎంటర్ అయిపోతాడు. అయిపోయి ఆ కుటుంబంలో నిప్పు పెడతాడు. వారి ఆత్మీయ జీవితాన్ని తగలబెడతాడు. వారి ప్రార్థన జీవితాన్ని తగలబెడతాడు. వారి భక్తి జీవితాన్ని తగలబెడతాడు. వారి ఇరువురును కూడా తీసుకెళ్లి ఎక్కడ కోర్టు బోధులు నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటాడు, దేవుని యొక్క వాక్యములో పలుమారులు ఆయన తన కోపాన్ని ఏం చేసుకున్నాడు? అణుచుకున్నాడు. బైబిల్లో చెబుతుంది, కోపము ఏమి రేపిద్దంట? పాపము రేపును. కోపము ద్వారా వచ్చేటువంటి యొక్క ప్రతిఫలము ఏంటో తెలుసండి? పాపము, పాపము, పాపము. కోపం వచ్చినప్పుడు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అనుకోండి. నీ స్తుతి అర్పణ నీ కోపాన్ని ఏం చేస్తుంది? నిర్మూలన చేస్తా ఉంటుంది. అసహ్యత వచ్చినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనుకోండి. ఈ స్తుతి అర్పణ నీలో ఉన్న అసహ్యతను నిర్మూలన చేస్తా ఉంటుంది. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చూడండి ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన వాత్సల్యత పూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనుచున్నాడు అంటాడు. ఎన్నోసార్లు కోపం వచ్చిందంట, కానీ నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆయన కోపాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన అణుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఇదే నీ నుండి నా నుండి కోరుతా ఉంటుంది. అందుకే నేను చెప్పాను, వన్ సైడ్ లవ్ అక్కడ ఎప్పుడు కూడా కార్యం జరగదు. రెండు ప్రక్కల ప్రేమ ఉంటేనే అక్కడ పరిశుద్ధ కార్యం జరుగుతూ ఉంటుంది. యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు, పరిపూర్ణముగా ప్రేమిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు, కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఎంత కోపం వచ్చినా నీ యొక్క భక్తి జీవితాన్ని చూసి ఆయన కోపడుతూ ఉన్నాడు. నీ విశ్వాస జీవితాన్ని చూసి కోపడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని చూసి కోపడుతూ ఉన్నాడు. అనేక మంది దగ్గర నిన్ను బట్టి ఆయన నామము ఏమవుతుందంట? అపహాస్యముతో ఏమవుతుందంటమ్మా? నిన్ను బట్టి నా నామము పరిహరింపబడుతూ ఉన్నది అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆయన కోపడుతూ ఉన్నాడు. ఆ కోపము శిక్షగా నీ దగ్గరికి రాకుండా ఆయన కోపము వచ్చిన ఆ కోపాన్ని ఆయనే ఏం చేసుకుంటూ ఉన్నాడు? అణుచుకుంటూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. మాసిదోయ సంఘం ఎడల దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఏం చేశాడు తెలుసమ్మా? ఆయన సంతోషిస్తూ ఉన్నాడు మాసిదోనియా సంఘాన్ని బట్టి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఎలాగనగా చూడండి, ఎలాగనగా వారు బహు శ్రమ వలన
ఏంటమ్మా? బహు శ్రమ వలన, శ్రమలలో వారు ఏం చేస్తూ ఉన్నాడు? పరీక్షించబడుచూ ఉన్నారు. అత్యధికముగా సంతోషించరే, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇది దేవుడు సంఘం నుండి కోరుతుంది. ఆయన వాత్సల్యత నీ ఎడల ఉన్నప్పుడు దేవుడు కూడా సంఘం నుంచి ఇదే కోరుతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ ఆ యొక్క మాసిదోనియా సంఘానికి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎలాగనగా వారు బహు శ్రమల వలన, వారిలో శ్రమలు వచ్చినాయి. భర్త ద్వారా శ్రమ, భార్య ద్వారా శ్రమ, బిడ్డల ద్వారా శ్రమ, లోకము ద్వారా శ్రమ, పాపము ద్వారా శ్రమ, బంధువుల ద్వారా శ్రమ, స్నేహితుల ద్వారా శ్రమ, సంఘానికి వచ్చే విశ్వాసుల ద్వారా కూడా శ్రమే. అయినను వారు బహు శ్రమల వలన పరీక్షించుచుండగా, అక్కడ ఏమంటున్నాడమ్మా? అత్యధికముగా సంతోషించరే. వారు శ్రమలలో ఏమవుతూ ఉన్నారు? సంతోషాన్ని గురించి వెతుకుతూ ఉన్నారు. బైబిల్లో చెప్తాడు, కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దుఃఖపడువారు ధన్యులు అంటాడు. అంతే కదమ్మా? దుఃఖపడువారు ధన్యులు అంటే దుఃఖములో ఏముందో తెలుసా? దేవుడు ధన్యులుగా మారుస్తూ ఉంటాడు. లోకము నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది, పాపము నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది, నీ యొక్క చెడు క్రియలు నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ ఆ దుఃఖంలో నీవు ప్రభు అయిన రక్షకుడైన యేసు వైపు నీవు చూసినప్పుడు ఆయన నిన్ను ధన్యురాలుగా, ధన్యుడుగా మారుస్తూ ఉంటాడు. మార్చడమే కాకుండా తన వాత్సల్యతతో ఏం చేస్తూ ఉంటాడు? ఆయన మరి కొదువులేనటువంటి ఆయన ప్రేమతో, వాత్సల్యతతో నిన్ను ఎడల చూపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ అంటాడు, ఆ అత్యధికముగా సంతోషించరి. ఏ టైంలో? శ్రమలో. ఏంటమ్మా చర్చికి రాలేదు, ఇలా బాగలేదులే పాస్టర్ గారు, అందుకని రాలేదని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ఆ భర్త ద్వారా ఆమెకి ఏదో శ్రమ వచ్చింది. భర్త ద్వారా శ్రమ వస్తే నీవు మందిరానికి దూరం అయిపోతే దేవుని వాత్సల్యతను కోల్పోతావు. ఆ శ్రమలో నీవు ఏం చేయాలి? ఇక్కడ బైబిల్ చెబుతుంది, అత్యధికముగా సంతోషించాలి. ప్రభువా నీకు స్తోత్రము, ఈ మూర్ఖుడిని మార్చునాయనని చెప్పి ఆ సంతోషము కలిగే స్థలమైన ఆలయానికి వచ్చి నీవు ప్రార్థించు. దేవుడు పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు ఇస్తూ ఉంటాడు. ఏమన్నా చర్చికి రాలేదు అంటే రాలేదులే పాస్టర్ గారు అండి అంటా ఉంటారు. ఆ ఇంట్లో అత్తా కోడలకి ఏదో గొడవ జరిగి ఉంటుంది. ఆ గొడవ ద్వారా అత్త చర్చికి రాదు, కోడలు చర్చికి రాదు, ఇద్దరు ఇంట్లోనే ఉంటా ఉంటారు. చూడండి, నిన్ను పరిపూర్ణమైన వాత్సల్యతతో ప్రేమించే దేవుని మందిరానికి రాకుండా ఇద్దరు ఎడల ఒకరి మీద ఒకరి కోపంతో ఆలయానికి రాకపోతే దేవుని వాత్సల్యత, ప్రేమ, దయ, కరుణ నీవు కోల్పోతావు. అటువంటి పరిస్థితుల్లోనే దేవుని మందిరానికి రా. నా అత్త నా మీద రకరకాలైనటువంటి అబద్ధాలు వేస్తుంది ప్రభువా, అయ్యా నా అత్త మనసుని మార్చయ్యా అని ప్రార్థన చేయండి. నా అత్తను త్వరగా తీసుకోయ్యా అని చేయబాకండి. అదే రీతిగా నా కోడలు ప్రభువా మరి ఈ రీతిగా ఉన్నది కాబట్టి నా కోడలకి మంచి మనసు పుట్టించయ్యా అని ప్రార్థన చేయండి. దాన్ని నా కొడుకు వదిలిపెట్టేటట్లు సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేయబాకండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ శ్రమలో, నీ కోపములో, నీ కష్టములో నీవు దేవుని మందిరానికి వస్తే మాసిదోనియా సంఘము వారి యొక్క శ్రమలో ఆ సంఘము ఏం చేసిందమ్మా? దేవునిని ఏం చేశారు? వాళ్ళు బహుగా సంతోషించారు, బహుగా ఏం చేశారు? ఆనందించినట్టు బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, అదే 4వ వచనం కూడా మనం చదువుకున్నప్పుడు 8వ అధ్యాయము 4వ వచనం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను
తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుడు మనలను వాత్సల్యతతో, పరిపూర్ణమైనటువంటి వాత్సల్యతతో కొదువు లేకుండా మన ఎడల ఆయన వాత్సల్యత ఉన్నప్పుడు ఇంకో మాట అంటున్నాడు పౌలు మాసిదోనియా సంఘానికి, అయ్యా వీరిట ఉన్నారేమో, కష్టజీవులు కావచ్చు, శ్రమజీవులు కావచ్చు, పని చేసుకుంటూ ఉండవచ్చు కావచ్చు, కానీ పరిపూర్ణమైన వాత్సల్యతతో నిన్ను ప్రేమించే దేవుని యొక్క సువార్త విస్తరించాలి అంటే మీకు కలిగిన దానిలో దేవుని పరిచర్యకు ఏం చేయాలి? మీరు సమర్పించాలి. చాలా మంది అంటున్నారు, ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ఎప్పుడు కూడా మన దేవునికి ఏదైనా కావచ్చు, నీ సమర్పణ కానుక కావచ్చు, నీ అర్పణ కానుక కావచ్చు, నీ భాగపు కానుక కావచ్చు, ఏ కానుక నీవు ఇస్తున్నా నీ మనసులో ఏముండాలో తెలుసా? దేవుని పనిని నేను ఇచ్చే అర్పణ ద్వారా దేవుని పని జరుగుతున్నది. దేవా నీకు స్తోత్రము, దేవా నీకు స్తోత్రము. నేను తాత్పూర్లో పరిచర్య చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారాన్ని నాకు అక్కడ కానుక 35 రూపాయలు లేకపోతే 50 రూపాయలు వచ్చాయి. నాకు 50 రూపాయలు వచ్చాయి. అదే రీతిగా నేను అట్టని పేటలో ఉండి వెళ్తా ఉంటాను, వస్తా ఉంటాను, పరిచర్య చేస్తా ఉంటాను. అక్కడ మందిరాన్ని కూడా మీరు చూశారు, ఒక మంచి మందిరాన్ని కూడా కట్టాను. అద్దింటిలో ప్రార్థన జరిగే ఆ గ్రామంలో మంచి ఆలయాన్ని నేను నిర్మించాను దేవుని కృప ద్వారా. నా గొప్పదనం కాదు. నిర్మిస్తే ఇంకో సంవత్సరంలో అక్కడి నుంచి వెళ్తానగా చాలా మంది విశ్వాసులు అనుకున్నారు, పాస్టర్ గారు మన ఊరు వచ్చిన తర్వాత బాగా ఏం చేశాడమ్మా, ఇక మనం పక్కా వాడుక భాషలో చెప్పాలంటే బాగా బలిసేడు అన్నమాట. చూడండి, ఎప్పుడు కూడా ఇక్కడ అదే అంటాడు, మాసిదోనియా సంఘముతో చెబుతున్నాడు. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ప్రియ దేవుని బిడ్డలారా ఇవ్వాలని మాట నా నోటి నుంచి ఎప్పుడు రాదు. కానీ ఇక్కడ పౌలు దేవుడు పరిపూర్ణమైన వాత్సల్యతతో సంఘాన్ని ఏ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడో ఆయన పని విస్తరించాలి అంటే పౌలు మాసిదోనియా సంఘంతో చెబుతున్నాడు, మీరు కష్టజీవులే. ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన సంఘం ఈనాడు విస్తరిస్తుందంటే, పరిచర్య విస్తరిస్తూ ఉందంటే కష్టజీవుల యొక్క అర్పణల ద్వారా సువార్త వర్ధిల్లుతూ ఉన్నది. సువార్త వర్ధిల్లుతూ ఉన్నది. నేను గణపురంలో ఒక ఆమె ఉన్నది, మార్తమ్మ అని చెప్పేసి. ఆమె పచ్చిన మోయటానికి పనికి వెళ్ళింది. ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ 7 మంది ఉన్నారు. ఆమె ప్రతి వారము కూడా ఆమె సిమెంట్ పచ్చులు మోయటానికి వెళ్ళి ఆ వారములో ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బులో 10వ భాగము తీసి ఓ ప్రక్కన పెట్టి ఆదివారం తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది. అక్కడ ఇచ్చి ఆమె ప్రార్థన చేసింది, ప్రార్థన చేయించుకునేది. వాళ్ళ కొడుకు అన్నాడు మోషే అని చెప్పి. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఉద్యోగస్తులే నన్ను 1000 రూపాయలు ఇవ్వట్లేదు కదా, నువ్వు ఎందుకమ్మా ఇస్తావంటే, అయ్యా పాస్టర్ గారు దేవుని పని చేస్తాడు, ఆ దేవుని పని విస్తరించాలి అంటే ఆయనను మనం పోషించాలి కదా, దేవునికి మనం ఇవ్వాలి కదయ్యా, ఎవరో మనకి ఎందుకయ్యా, ఒకప్పుడు మనకు తినడానికి తిండి లేదు, ఇవాళ ఈ స్థితిలో దాదాపు 15 లక్షలు పెట్టి దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు కట్టుకోవటానికి, బిడ్డలను ఇచ్చాడు, కొలువు లేకుండా ఇచ్చాడు. అంత ప్రేమించిన దేవుణ్ణి మరి మనము ఆయన పని కొరకు మనం ఏం చేయాలి, మనం ఇవ్వాలి కదయ్యా అని తన కొడుకు చెప్పి ఆమె కొడుకుని నోరును మూయించేది. ఎందుకు చెప్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఒక సమర్పణ అనేది మనకు ఉండాలి. ఇక్కడ అదే అంటాడు, ఓ మాసిదోనియా సంఘానికి పౌలు తెలియజేసినప్పుడు ఆ మాసిదోనియా సంఘస్థులు ఏమంటున్నారో తెలుసమ్మా, వారు కృపా విషయంలోనూ పరిశుద్ధ కొరకై పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ, చూడండి, పరిశుద్ధ కొరకై పరిచర్యలో పాలు పొందు విషయంలో, అది జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ ఏమంటాడమ్మా, మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక ఇంకా ఏం చేస్తున్నారమ్మా, సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చుచున్నారు.
ఉన్నాము అంట. సామర్థ్యమే కాకుండా మన స్థాయి అంటే చూడండి, ఒక ఆదివారం వచ్చిందంటే మన సామర్థ్యానికి మించి మన ఇంట్లో మంచి ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఒక పండుగ వస్తుందంటే మన స్థాయికి మించి మనకి మన బిడ్డలకు మంచి వస్త్రాలని సంపాదించుకుంటూ ఉంటాం. మంచిది అది. అదే రీతిగా ఒక వివాహం కనుక ఎవరు బంధువుల ద్వారా వస్తే మన స్థాయికి మించి వారికి చదివింపులు కావచ్చు, వస్తువు కావచ్చు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే రేపు మరలా మన బిడ్డకి ఇస్తారు కదా అని చెప్పి. కొన్ని సందర్భాలలో మన స్థాయిని మించి మనము ఏం చేస్తామమ్మా, ఇస్తూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు తన పరిపూర్ణమైన వాత్సల్యతతో కొదువ లేకుండా ప్రేమించే దేవుని యొక్క పరిచర్యకు ఇక్కడదే అంటాడు, ఆ మాసిదోనియా సంఘము వారి సామర్థ్యానికి మించి పరిచర్యకు వాళ్ళు ఇస్తూ ఉంటే పౌలు విస్తారమైన పరిచర్య చేశాడు. పౌలు పరిచర్య చేయడానికి కారణము మాసిదోనియా సంఘం యొక్క సామర్థ్యత. పరిపూర్ణమైన వాత్సల్యతతో దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క పరిచర్య విస్తరించాలి అంటే నేను అనేక ప్రాంతాలు, విస్తారమైన ప్రాంతాలు, అరకు, పాడేరు, దుమ్మిరిగూడ, మచ్చికాండ, అనేక ప్రాంతాల్లో నేను తిరిగి పరిచర్య చేశాను. వాళ్ళంతా అడవి వాళ్ళు అన్నమాట. అడవిలో పండిన పంటని తీసుకొచ్చి సంతల్లో అమ్ముకొని వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు. నేను అరకులో పరిచర్య చేసేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఆ అడవి వాళ్ళు వచ్చేప్పుడు ఇప్పుడు లాగలేదు అరకు. వాళ్ళు వచ్చి వాళ్ళు కలిగిన దాంట్లోనే 5 పైసలు ఇచ్చేవాడు, 10 పైసల సంద చేశాడు. ఆ రీతిగా వాళ్ళ యొక్క అర్పణను బట్టి, సామర్థ్యతను ఎక్కువగా వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ అర్పణను బట్టి ఆ ప్రాంతంలో గుంటసీమ, గుంటగందెల, మత్స్యకాండ, దుమ్మిరిగూడ, అరకు, పాడేరు, పేడపల్లి అనే ప్రాంతాలలో విస్తారమైన 50-60 కిలోమీటర్ల దూరంలో దేవుని పరిచర్య తన దాసుడైనటువంటి నా ద్వారా విస్తరింప చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆ అడవి తెగ ప్రజలు వారికి మించినటువంటి సామర్థ్యానికి మించిన స్థితిలో దేవునికి వాళ్ళు ఇచ్చారు. ఈనాడు విస్తారమైన పరిచర్య అక్కడ జరిగింది. మొన్ననే నేను చేసిన సంఘంలో ప్రసాద్ అనే ఒక పాష్ గారు ఉన్నాడు. ఆయన అరకులో చేస్తూ ఉంటాడు. ఆయన చనిపోయాడు. ఆ సంఘము పరిపూర్ణంగా నేను ప్రారంభించాను. అక్కడ ఫస్ట్ అక్కడే నేను సువార్త ప్రకటించాను. కానీ నాకంటే చిన్న వయసు ప్రసాద్ది. ఆయన నిన్న కాక మొన్న మరణించాడు. నాకు బాధ వేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన బలమైనటువంటి పరిచర్య చేశాడు. నిజమే, యామోదగిరి పట్టణంలో ఈ యొక్క 50 మంది వరకే పరిచర్య లిమిట్ అనేది కాకూడదు. పరిచర్య విస్తరింప చేయాలి అంటే మన సామర్థ్యానికి మించిన స్థితిలో మనం ఉండాలి. మనకు ఏది కలిగి ఉన్నదో దానిని ప్రభువా నీ పరిచర్య కొరకై నేను ఇస్తున్నానయ్యా, నీ పరిచర్య కొరకై నేను ఇస్తున్నాను. ఒక సమర్పణ కలిగి మనం ఉన్నప్పుడు, ఒక సిద్ధపాటు కలిగి మనం ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో ఒక పాలి భాగస్థుడుగా నీవు నేను ఉన్నప్పుడు దానిని ప్రభు రాకడ వరకు కూడా మనం కొనసాగించాలి. ఈ మాసిదోనియా సంఘము ఆ రీతిగా చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ సంఘాన్ని దీవించాడు. చివరిగా మనం చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాము మార్కు శుభవార్తలో కూడా ఏముందమ్మా? అక్కడ మార్కు శుభవార్తలో యాయూరు కుమార్తె ఏమైంది? అక్కడ చనిపోయింది. బైబిల్లో మనం చూస్తే ప్రభు ఎడల యాయూరు యొక్క విశ్వాసము, ఆయన కుమార్తె జీవితంలో దేవుని వాత్సల్యత కలుగు చేశాను. యాయూరు యొక్క విశ్వాసము చూడండి, ఇక్కడ ఆయన కుమార్తె జీవితంలో దేవుని యొక్క వాత్సల్యత ఏం చేసింది? విస్తరింప చేసింది. ఆయన కుమార్తె చనిపోయింది, అంతే కదమ్మా, చనిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నీ వస్తే ఇదాక నా బిడ్డ బతికిద్దయ్యా అంటే దేవుని ఎడల యాయూరు యొక్క విశ్వాసము పరిపూర్ణమైపోయాను. మనం కొంచెం బాగలేకపోతే పాష్ గారు ప్రార్థన చేయండి, హాస్పిటల్కి వెళ్ళబోతున్నాము అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మన విశ్వాసంలో
పరిపూర్ణత లేదు. పాస్ గారు ప్రార్థన చేయండి, హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం అంటే మన విశ్వాసంలో ఏం లేదు, పరిపూర్ణత లేదు. యాయూరు చూడండి, ఆయన విశ్వాసంలో పరిపూర్ణత ఉన్నది. పరిపూర్ణత ఉండబట్టి నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి నా కుమార్తెను బ్రతికించు. ఆ గొప్ప ప్రభు ఎడల ఆ వాత్సల్యత, ఇక్కడ అదే చెప్పాను, వన్ సైడ్ లవ్ కాదు. యాయూరు దేవుణ్ణి పరిపూర్ణమైన వాత్సల్యతతో ప్రేమించాడు. ప్రేమించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ప్రియ దేవుని సంఘమా, యేసు రక్తముతో కడగబడిన నీవు నేను కూడా నీ కొరకై నా కొరకై పరిపూర్ణమైనటువంటి వాత్సల్యత కలిగినటువంటి యేసయ్య దగ్గరకు ఎప్పుడైతే మనము కూడా పరిపూర్ణమైన యాయూరు లాంటి వాత్సల్యత కలిగి విశ్వాసము కలిగి వెళతామో తప్పకుండా అట్టి కార్యము మన జీవితాల్లో జరుగుతుంది. ఆ ఇంటికి ప్రభు వచ్చాడు. ఆ ఇంట్లో ఎవరున్నారమ్మా? ఆ ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు ఆ ఇంట్లో? ఎంత చదివారు కదా అమ్మా. ఆ ఇంట్లో మరణం ఉన్నది నిజమే. ఇంకా ఎవరున్నారు ఆ ఇంట్లో? ఆ ఇంట్లో ఎవరున్నారంటే గొల్లున ఏడ్చేటువంటి మనుషులు ఉన్నారు. బైబిల్లో చెప్తుంది గొల్లున ఏడ్చే వారంటే అర్థం ఏంటి తెలుసమ్మా? మనుషులను చూసి వారు యాక్షన్ స్టార్ట్ చేస్తారు. మనుషులను చూసి మనం కూడా చూసినప్పుడు ఎవరైనా చనిపోతే కొంచెంసేపు ఏడుస్తారు, ఆ శవం అక్కడే ఉంటుంది, అక్కడే ఏడుస్తా ఏడు ఆపేసి ఇక ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు. ఏమని చెప్పాడా నాన్న, ఇంకేమైనా ఏమైనా ఉండి అని చెప్పాడా, ఆ బంగారం దాంట్లో ఎక్కడ ఉందో చెప్పాడా, లేదా డబ్బులు బ్యాంకులో ఎంత ఉన్నాయో చెప్పాడా, ఈ ముచ్చట్లు ఆడుకుంటా ఉంటారు. అంతలోకి ఆ సచ్చినోడు యొక్క అన్న వచ్చాడు అనుకో, ఈ ముచ్చట్లన్నీ ఆగిపోతాయి. ఏం చేస్తారు అప్పుడు? మళ్ళీ గొల్లున ఏడుస్తారు. ఓ పెద్దనాన్న, ఓ బావా, ఓ బావా మీ తమ్ముడు పోయాడయ్యా, గొల్లున. అదేనమాట మనుషులను బట్టి ఏడ్చేటువంటి యొక్క ఆ ఏర్పుని బైబిల్ చెప్తుంది. ఇక్కడ యేసయ్య తన శిష్యులు ఆ ఇంటిలోకి వెళ్ళగలే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? గొల్లున ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ యాకోబా, ఓ పేతురు, అయ్యా అయ్యా చచ్చిపోయిందయ్యా, యాయూరు ప్రేమించే కుమార్తె చచ్చిపోయిందయ్యా, గొల్లున ఏడటం ప్రారంభించి. ఇది నటన, ఇది నటనతో కూడిన ప్రేమ. మనుషులను చూసే ఏడ్చేటువంటి ఏడుపు. ఆ ఏడుపుని ఏమంటారంటే బైబిల్ చెబుతుంది గొల్లున ఏడ్చే ఏడుపు అంటారు. వాళ్ళందరినీ బయట పంపించారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళ నటన ప్రభు గుర్తించాడు. మీరెందుకు నటించే ఏడుపులతో ఇక్కడ ఉండటానికి ఈ స్థలంలో ఉన్నారా అని ఆ గొల్లున ఏడ్చే వాళ్ళందరినీ బయటకు పంపించి ఆ యాయూరు కుమార్తె యొక్క తబితాకుమి అని ప్రియ దేవుని బిడ్డలారా హెబ్రూ భాషలో మాట్లాడాడు. అంటే నా అర్థం ఏంటమ్మా? చిన్నదానా లే, యేసు తండ్రి యొక్క యేసు నామములో అన్నప్పుడు ఆ బిడ్డ లేచి ఆ ప్రభువుతో పాటు ఆ ఉన్నటువంటి బంధువర్గంతో పాటు దేవుణ్ణి స్తుతించింది. ఇక్కడ ఏంటో తెలుసా? దైవ కార్యము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలి అంటే వన్ సైడ్ లవ్ అనేది ఉంటే కార్యం జరగదు. ఓ పిల్లాడు ఓ పిల్లను ప్రేమిస్తాడు, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఇష్టం లేదు, ప్రేమ ఉండదు. ఇలా అదే జరుగుతుంది. ప్రేమిస్తున్నారు, ప్రేమించకపోతే భయంకరమైన స్థితిలో ఆ ఆడపిల్లలను హత్య చేస్తూ ఉన్నారు. వన్ సైడ్ లవ్ ఎప్పుడు కూడా అపాయాన్ని దారితీస్తూ ఉంటుంది. వన్ సైడ్ ఎప్పుడు కూడా లవ్ ప్రియ దేవుని బిడ్డలారా కార్యసిద్ధిని జరిగించదు. ఇక్కడ చూడండి, యాయూరు వాత్సల్యత పరిపూర్ణమైన ప్రేమతో యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆయన తప్పకుండా వచ్చి నా కుమార్తెతో మాట్లాడితే బ్రతుకుతుంది. అది పరిపూర్ణమైన ప్రేమ అంటే వాత్సల్యత. ఈయన ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ప్రేమ కలిగి వెంటనే ఆయన కూడా, ఆయన మన అంశము కూడా అంతే. ఏంటమ్మది? ఆయన వాత్సల్యత ఏమి లేదంట, కొదువలేదు. వెంటనే ఆయన ఈ యొక్క యాయూరుతో ఇంటికి వచ్చాడు. ఇంటిలో నటించే వాళ్ళందరినీ పంపించాడు. యాయూరు కుమార్తెను
పరిపూర్ణమైన కొదువలేని వాత్సల్యతతో ఆ బిడ్డను తబితా కుమి చిన్నదానా లే, ఆమె లేచి. చూడండి, యాయూరు పరిపూర్ణమైన వాత్సల్యతతో యేసయ్యను ప్రేమించాడు. యేసయ్య వచ్చి ఆ ఇంటిలో కార్యం జరిగించాడు. ఈ రెండు ప్రేమలు కలిసినప్పుడు ఆ ఇంటిలో మరణము దూరం అయిపోయింది, జీవము ఆ ఇంటిలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ ఇంటిలో, నీ జీవితంలో, మన సంఘ జీవితంలో దైవ కార్యము, పరిపూర్ణమైన కార్యము జరగాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకటి దేవుని ఎడల దయ కలిగి ఉండాలి. రెండవదిగా పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. మూడవదిగా నీ ఎడల, నీ శత్రువుల ఎడల కరుణ కలిగి మనం జీవించాలి. నాలుగవదిగా మాసిదోనియా సంఘం చెప్పినట్లు మన సమర్పణ అనేది ఎప్పుడు కూడా దేవుని పరిచర్యకు కొదువలేని స్థితిలో ఉండాలి. ఐదవదిగా యాయూరు ఏ రీతిగా యేసయ్యను పరిపూర్ణమైన వాత్సల్యతతో ఆయన దగ్గరికి వెళ్ళాడో అదే రీతిగా నీ ఇంటిలో, నా ఇంటిలో, మన సంఘంలో, మన బిడ్డల జీవితంలో చదువుకుంటూ ఉండవచ్చు, కాలేజీలకి వెళ్ళవచ్చు, కుటుంబాలలో అనేకమైన పరిస్థితులు ఉండవచ్చు. ఆ పరిస్థితులలో ప్రభు దగ్గరికి పరిపూర్ణమైన వాత్సల్యతతో, ప్రేమతో ఆయన దగ్గరికి మనం వెళితే యాయూరు ఇంటికి వచ్చిన దేవుడు నీ ఇంటికి వస్తాడు. యాయూరు ఇంటిలో చేసిన దైవ కార్యము దేవుడు నీ ఇంట్లో జరిగిస్తూ ఉంటాడు. ఈ ప్రభు యొక్క రాకడి దినాలలో, ఈ శ్రమల దినాలలో, ప్రియ దేవుని బిడ్డ, లోకమంతా కూడా పాపముతో నింపబడిన ఈ దినాలలో కూడా నీవు, నేను కూడా పరిపూర్ణమైనటువంటి వాత్సల్యత కలిగి దేవుని ఎడల మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా వాత్సల్యతలో కొదువు లేకుండా నిన్ను ప్రేమించిన దేవుడు, నీవు పరిపూర్ణమైన వాత్సల్యత కలిగి నీవు ప్రార్థన చేస్తే, ప్రభు వైపు చూస్తే ఆయన కొదువు లేనటువంటి ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు యాయూరు ఇంటికి వచ్చినట్టు నీ ఇంటికి వస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాద కార్యాలు జరిగిస్తాడు. అట్టి యొక్క వాత్సల్యత నీవు, నేను కలిగి ఆ దేవుని యొక్క కార్యాలు పొందుకుంటూ ఆయన సన్నిధిలో బలమైన సాక్షులుగా జీవించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు తోడై ఉండును గాక.